నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని క్యూట్ లిటిల్ డ్రెస్ ప్రాజెక్ట్ ఫర్ లడ్డు గోపాల్ చూద్దాము. చాలా ఈజీ బిగినర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇలా ఈ వూల్ యూస్ చేస్తున్నాను, ఈ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను, అలాగే నీడిల్ యూస్ చేస్తున్నాను. ముందుగా అలా నాట్ వేసి 21 చైన్స్ వేస్తున్నాను. ఇది స్మాల్ సైజ్ లడ్డు గోపాల్కి అనమాట. లడ్డు గోపాల్ విగ్రహాలకి నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ప్రకారంగా మనం సైజ్ చూసుకొని ప్రాజెక్ట్ చేయడమే అనమాట. బిగినర్స్ ప్రాజెక్ట్ ఇది, ఈజీ మెథడ్లోనే చెప్తున్నాను. ఇలా 21 చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్లో నుంచి డబుల్ క్రోషెస్ తీసుకోవాలి ఎండింగ్ వరకును. మ్యాక్సిమం నేను డబుల్ క్రోషెస్తోనే చేస్తాను ఈ ప్రాజెక్ట్ అంతా. ఈ రో ఎండింగ్ వరకు ఇలా డబుల్ క్రోషెస్ చేస్తున్నాను. సింగిల్ క్రోషేతో కూడా చేయొచ్చు. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో కూడా మళ్ళీ డబుల్ క్రోషెస్ చేస్తాను, కాకపోతే ఇంక్రీజ్ చేస్తాను. చైన్ 2తో ఇలా స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని 4 డబుల్ క్రోషెస్ చేస్తాను. అలా ఎండింగ్ వరకు చేయాలి. ఈ రో ఒకటి ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 3 రోస్ ఇంక్రీజ్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని డబుల్ క్రోషెస్ చేస్తాను. అలా మనకి ఎంత లెంత్ కావాలంటే అన్ని రోస్ చేయొచ్చు. జస్ట్ ఈ రో ఒక్కటే ఇంక్రీజ్ చేస్తున్నాను. లడ్డు గోపాల్ డ్రెస్సెస్ క్రోషెట్లోని ఫ్యూ మెథడ్స్ ఉంటాయి. ఇదొక మెథడ్ అనమాట, ఈజీ మెథడ్. సో ఈ రో మొత్తం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని 4 డీసీస్ చేస్తున్నాను. ఈ రో అంతా ఎండింగ్ వరకు ఇలాగే కంప్లీట్ చేయాలి. సెకండ్ రో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఇలా ప్లీట్స్లా వస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోస్ ఇంక్రీజ్ ఉండదు. జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ డీసీస్ తీసుకుంటాను. ఫిఫ్త్ రోలోని మాత్రం కలర్ చేంజ్ చేస్తాను, ఆప్షనల్ అనమాట కలర్ చేంజింగ్ అనేది. డబల్ క్రోషెస్ కాబట్టి చైన్ 2తో స్టార్ట్ అవుతుంది ఈచ్ రో. సిమిలర్గానే ఒక 2-3 రోస్ కంప్లీట్ చేస్తాను. లాస్ట్ రో కలర్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజ్ చేసిన తర్వాత ఈ రో కూడా సిమిలర్గానే క్రోషెట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ డీసీస్.
ఇలాగా బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చోలీ పార్ట్ టాప్ అన్నమాట. చాలా ఈజీ అది కూడా. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్లో మార్క్ చేయాలి. మనం 21 చైన్స్ కదా వేసాము. 21కి సెంటర్ మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి 4 లూప్స్ అటు 4 లూప్స్ ఇటు క్రోషెట్ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది, టాప్ పార్ట్. సెంటర్ ఇలా మార్క్ చేసిన తర్వాత 4 లూప్స్ ఇటు 4 లూప్స్ అటు క్రోషో చేయాలి. టాప్ పార్ట్కి సింగిల్ క్రోషోస్ యూస్ చేస్తాను. కలర్ అనేది లైట్ కలరే యూస్ చేస్తాను అనమాట, బార్డర్కి వేసిన కలరు. ఈ సైడ్ ఈ 4 లూప్స్ అనేది ఇలా పిక్ చేయాలన్నమాట. ముందు ఇటు సైడ్ మనం క్రోషో చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ క్రోషో చేయాలి. సపరేట్గా క్రోషో చేస్తున్నాను. సింగిల్ క్రోషో కాబట్టి చైన్ 1తో స్టార్ట్ అవుతుంది. ఇలాగా 4 లూప్స్ ఇంక్లూడింగ్ సెంటర్ మార్కింగ్ లూప్ కూడా పిక్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ క్రోషో చేయాలి. సింగిల్ క్రోషో కాబట్టి చైన్ 1తో స్టార్ట్ అవుతుంది. అలాగ ఒక 5-6 లైన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ డిక్రీజ్ చేస్తాను. తర్వాత చైన్స్ వేస్తాను. ఇలా ఒక 4-5 లైన్స్ వేస్తాను. వేసిన తర్వాత మిగతా 2 లైన్స్ డిక్రీజ్ చేసేస్తాను సింగిల్ క్రోషే వచ్చినంత వరకును. ఇలా ఒక 6 లైన్స్ వేసిన తర్వాత డిక్రీజ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్యూ చైన్స్ వేస్తున్నాను. వెనకాతల ముడి వేయడానికి ఉంటుందన్నమాట అవుట్ఫిట్కి. అదర్ సైడ్ కూడా సిమిలర్గానే క్రోచెట్ చేయాలి. 4 లూప్స్ పిక్ చేయాలి ఇంక్లూడింగ్ ద సెంటర్ లూప్ అన్నమాట. ఇలా
డ్రెస్ రెడీ అయిపోయింది లడ్డు గోపాల్కి. ఇప్పుడు క్యాప్ రెడీ చేయాలి. ఈ డ్రెస్కి వెనకాతల సైడ్ బటన్ ఇచ్చేస్తాను. ఇక్కడ మనం స్టిచ్ చేసేయచ్చు కలిపేసి, లేదంటే ఇలా క్రిస్ క్రాస్ చేసి కూడా డ్రెస్ అనేది వేయచ్చు. బ్యాక్ సైడ్ టై చేయడానికి థ్రెడ్స్ అయినా యాడ్ చేయొచ్చు, లేదు అంటే బటన్ యాడ్ చేస్తాను నేను ఇలాగా. జస్ట్ ఇలా పర్ల్స్ ఉంటే పర్ల్స్, కుందన్స్ ఉంటే కుందన్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు క్యాప్ క్రోషెట్ చూద్దాము. ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక రెక్టాంగులర్ పీస్ మనం క్రోషెట్ చేసి సరిపోతుంది. ఒక 15 చైన్స్ వేస్తున్నాను క్యాప్కి స్టార్టింగ్. తర్వాత డబుల్ క్రోషెస్తోనే చేస్తాను. ఒక 2-3 లైన్స్. లాస్ట్ లైన్ కలర్ చేంజ్ చేస్తాను అనమాట. డబుల్ క్రోషెస్ కాబట్టి ఫస్ట్ 2 చైన్స్ విడిచిపెట్టేయాలి. థర్డ్ చైన్ నుంచి డబుల్ క్రోషె తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని సింగిల్ డబుల్ క్రోషె తీసుకోవాలి. నో ఇంక్రీజ్ నో డిక్రీజ్. అలాగ ఒక 2-3 లైన్స్ చేస్తాను. లాస్ట్ లైన్లో కలర్ చేంజ్ చేస్తాను. ఈ లైన్ సింగిల్ క్రోషే చేస్తున్నాను, కలర్ చేంజ్ చేశాను కదా. నెక్స్ట్ లైన్లోని ఇంక్రీజ్ చేస్తాను అనమాట క్రోషెస్. సింగిల్ క్రోషెస్తోనే ఇంక్రీజ్ చేస్తాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లోని 3 సింగిల్ క్రోషెస్ తీసుకుంటాను. 3 కానీ 4 కానీ ప్లీట్స్లా వస్తుందన్నమాట. ఇలా ఈ లైన్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా జాయిన్ చేసి స్టిచ్ చేసేయాలన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసేయాలి, క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు టాప్ పార్ట్కి లాగా ఈ క్యాప్ అనేది అటాచ్ చేస్తే సరిపోతుంది, అయిపోయినట్టే. అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా బిగినర్స్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఈజీగా చేయొచ్చు. జస్ట్ బేసిక్స్తోనే చేశాను, కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. క్యూట్ డ్రెస్ ఫర్ లడ్డు గోపాల్ అనమాట. బిగినర్స్ ఈజీగా క్రోషెట్ చేయొచ్చు ఇలాంటి ప్రాజెక్ట్స్.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.